ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కి కోర్టుల షాక్. మళ్ళీ పాత కేసుల్లో ట్విస్ట్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు న్యాయస్థానాలు షాక్ ఇస్తున్నాయి. జగన్పై అవినీతి కేసులతో పాటు కోడికత్తి దాడి వంటి కేసులు కొనసాగుతున్నాయి. కానీ విపక్ష నేతగా ఉన్నంత వరకు అవినీతి కేసుల్లో ఆయన విచారణకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో బిజీ కావడంతో తనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో మినహాయింపు లభించింది. అయితే ఇప్పుడు అధికారంకి దూరం కావడంతో కోర్టులకు హాజరు కావాల్సిన పరిస్థితి దాపరించింది. 2014 నుంచి 2019 వరకు జగన్కి ఏపీలో విపక్ష నేతగా వ్యవహరించారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై అవినీతి కేసులు సిబిఐ కోర్టులో విచారణ చేపడుతుండేవారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిందేనన్న ఆదేశాలు ఉండేవి. అందుకే జగన్ ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా తప్పకుండా కోర్టుకు హాజరవుతూ వచ్చారు. చివరకు పాదయాత్ర సైతం వారంలో 2 రోజుల పాటు నిలిపివేసి మరి ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపం మేరకు గత 5 సంవత్సరాలుగా హాజరు విషయంలో మినహాయింపు లభించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.